ఇండియన్ పాలిటీలోని యూపీఎస్సీ ప్రిలిమ్స్ మునుపటి సంవత్సరం యొక్క ప్రశ్నలు మరియు సమాధానములు. క్రింది ప్రకటనలను పరిగణించండి. భారత రాజ్యాంగం మంత్రులను 4 ర్యాంకులుగా వర్గీకరించింది. క్యాబినెట్ మంత్రి, స్వతంత్ర బాధ్యత కలిగిన రాష్ట్ర మంత్రి మరియు డిప్యూటీ మంత్రి. 2. ప్రధానమంత్రితో సహా కేంద్ర ప్రభుత్వంలోని మొత్తం మంత్రుల సంఖ్య లోకసభలోని మొత్తం సభ్యుల సంఖ్యలో 15% మించకూడదు. పైన ఇచ్చిన స్టేట్మెంట్లలో ఏది సరైనది? సమాధానం బి, 2 మాత్రమే. క్రింది వాటిలో లోకసభ యొక్క ప్రత్యేక అధికారాలు ఏవి? 1. ఎమర్జెన్సీ ప్రకటనను ఆమోదించడానికి. 2. మంత్రిమండలిపై అవిశ్వాస తీర్మానం పెట్టేందుకు. 3. భారత రాష్ట్రపతిని అభిశంసించేందుకు. దిగువ ఇచ్చిన కోడ్ను ఉపయోగించి సరైన సమాధానాన్ని ఎంచుకోండి. సమాధానం ఆప్షన్ బి, 2 మాత్రమే. భారతదేశంలో ఫిరాయింపు నిరోధక చట్టానికి సంబంధించి ఈ క్రింది ప్రకటనను పరిగణించండి. 1. నామినేటెడ్ శాసనసభ్యుడు సభకు నియమితులైన 6 నెలలలోపు ఏ రాజకీయ పార్టీలో చేరకూడదని చట్టం నిర్దేశిస్తుంది. 2. ప్రిసైడింగ్ అధికారి ఫిరాయింపు కేసును నిర్ణయించే సమయ వ్యవధిని చట్టం అందించదు. సమాధానం ఆప్షన్ బి, 2 మాత్రమే. క్రింది ప్రకటనను పరిగణించండి. అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా మరియు సొలిసిటర్ జనరల్ ఆఫ్ ఇండియా మాత్రమే భారత పార్లమెంట్ సమావేశాలలో పాల్గొనడానికి అనుమతించబడిన ప్రభుత్వ అధికారులు. నంబర్ 2. భారత రాజ్యాంగం ప్రకారం భారత అటార్నీ జనరల్ తనను నియమించిన ప్రభుత్వం రాజీనామా చేసినప్పుడు తన రాజీనామాను సమర్పిస్తారు. పైన ఇచ్చిన స్టేట్మెంట్లలో ఏది సరైనది? సమాధానం 1 లేదా 2 కాదు. భారతదేశంలోని న్యాయస్థానాలు జారీ చేసిన రిట్లకు సంబంధించి ఈ క్రింది ప్రకటనలను పరిగణించండి. నంబర్ 1. మాండమస్ ప్రైవేట్ సంస్థకు పబ్లిక్ డ్యూటీ అప్పగిస్తే తప్ప దానిపై అబద్ధాలు చెప్పరు. నంబర్ 2. మాండమస్ కంపెనీకి వ్యతిరేకంగా అబద్ధాలు చెప్పడు, అది ప్రభుత్వ కంపెనీకి అయినప్పటికీ. 3. కోవారెంటో రిట్ను పొందేందుకు ఎవరైనా పబ్లిక్ మైండెడ్ వ్యక్తి కోర్టును ఆశ్రయించడానికి పిటిషనర్ కావచ్చు. పైన ఇచ్చిన స్టేట్మెంట్లలో ఏది సరైనది? సమాధానం ఆప్షన్ సి, 1 మరియు 3 మాత్రమే. ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్కు సంబంధించి ఈ క్రింది ప్రకటనలను పరిగణించండి. 1. ప్రైవేట్ ప్రభుత్వ ఆసుపత్రులు తప్పనిసరిగా దత్తత తీసుకోవాలి. 2. సార్వత్రిక ఆరోగ్య కవరేజీని సాధించాలనే లక్ష్యంతో భారతదేశంలోని ప్రతి పౌరుడు అంతిమంగా దానిలో భాగం కావాలి. ఇది దేశవ్యాప్తంగా అతుకులు లేని పోర్టబిలిటీని కలిగి ఉంది. పైన ఇచ్చిన స్టేట్మెంట్లలో ఏది సరైనది?
సమాధానం ఆప్షన్ బి 3 మాత్రమే. క్రింది ప్రకటనలను పరిగణించండి. 1. భారతదేశ పారిశుద్ధ్య కూటమి సుస్థిర పారిశుద్ధ్యాన్ని ప్రోత్సహించడానికి ఒక వేదిక మరియు భారత ప్రభుత్వం మరియు ప్రపంచ ఆరోగ్య సంస్థ ద్వారా నిధులు సమకూరుస్తుంది. 2. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అర్బన్ అఫైర్స్ అనేది భారత ప్రభుత్వంలోని గృహ నిర్మాణ మరియు పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ యొక్క అత్యున్నత సంస్థ మరియు పట్టణ భారతదేశ సవాళ్లను పరిష్కరించడానికి వినూత్న పరిష్కారాలను అందిస్తుంది. పైన ఇచ్చిన స్టేట్మెంట్లలో ఏది సరైనది? సమాధానం ఆప్షన్ బి 2 మాత్రమే. భారతదేశంలోని టీ బోర్డుకు సంబంధించి ఈ క్రింది ప్రకటనలను పరిగణించండి. నంబర్ 1. టీ బోర్డు ఒక చట్టబద్ధమైన సంస్థ. నంబర్ 2. ఇది వ్యవసాయం మరియు అభిమానుల సంక్షేమ మంత్రిత్వ శాఖకు అనుసంధానంగా ఉన్న నియంత్రణ సంస్థ. నంబర్ 3. టీ బోర్డు ప్రధాన కార్యాలయం బెంగళూరులో ఉంది. నంబర్ 4. బోర్డుకు దుబాయ్ మరియు మాస్కోలో విదేశీ కార్యకలాపాలు ఉన్నాయి. పైన ఇచ్చిన స్టేట్మెంట్లో ఏది సరైనది? సమాధానం ఆప్షన్ డి 1 మరియు 4 మాత్రమే. క్వశ్చన్ నంబర్ 9. క్రింది ప్రకటనలను పరిగణించండి. 1. హెచ్ఎన్ సన్వాల్ కమిటీ నివేదిక ప్రకారం కోర్టు ధిక్కార చట్టం 1971 ఆమోదించబడింది. నంబర్ 2. భారత రాజ్యాంగం సుప్రీంకోర్టు మరియు హైకోర్టులకు తమను తాము ధిక్కరించినందుకు శిక్షించుకునే అధికారం ఇచ్చింది. నంబర్ 3. భారత రాజ్యాంగం సివిల్ ధిక్కారం మరియు క్రిమినల్ ధిక్కారాన్ని నిర్వచించింది. నంబర్ 4. భారతదేశంలో కోర్టు ధిక్కరణపై చట్టాలను రూపొందించే అధికారాలు పార్లమెంటుకు ఉన్నాయి. పైన ఇచ్చిన స్టేట్మెంట్లో ఏది సరైనది? ఆప్షన్ బి 1, 2 మరియు 4 మాత్రమే. క్వశ్చన్ నంబర్ 10. భారతదేశానికి సంబంధించి ఈ క్రింది ప్రకటనలను పరిగణించండి. నంబర్ 1. ప్రభుత్వ న్యాయ అధికారులు మరియు చట్టపరమైన సంస్థలు న్యాయవాదులుగా గుర్తించబడతాయి. అయితే కార్పొరేట్ న్యాయవాదులు మరియు పేటెంట్ న్యాయవాదులుగా గుర్తింపు నుండి మినహాయించబడ్డారు. నంబర్ 2. న్యాయ విద్య మరియు న్యాయ కళాశాలల గుర్తింపుకు సంబంధించిన నిబంధనలను రూపొందించే అధికారం బార్ కౌన్సిల్లకు ఉంది. పైన ఇచ్చిన స్టేట్మెంట్లలో ఏది సరైనవి? సమాధానం ఆప్షన్ బి 2 మాత్రమే. క్వశ్చన్ నంబర్ 11. ఈ క్రింది ప్రకటనలను పరిగణించండి. నంబర్ 1. రాజ్యాంగ సవరణ బిల్లుకు భారత రాష్ట్రపతి ముందస్తు సిఫారసు అవసరం. నంబర్ 2. రాజ్యాంగ సవరణ బిల్లును భారత రాష్ట్రపతికి సమర్పించినప్పుడు భారత రాష్ట్రపతి తన సమ్మతిని తెలియజేయడం తప్పనిసరి. నంబర్ 3. రాజ్యాంగ సవరణ బిల్లును లోకసభ మరియు రాజ్యసభ రెండూ ప్రత్యేక మెజారిటీతో ఆమోదించాలి మరియు ఉమ్మడి సమావేశానికి ఎటువంటి నిబంధన లేదు. పైన ఇచ్చిన స్టేట్మెంట్లలో ఏది సరైనది? సమాధానం ఆప్షన్ సి 2 మరియు 3 మాత్రమే. క్వశ్చన్ నంబర్ 12. ఈ క్రింది ప్రకటనలను పరిగణించండి. నంబర్ 1. రైట్ టు ది సిటీ అనేది అంగీకరించబడిన మానవ హక్కు మరియు ఈ విషయంలో ప్రతి దేశం చేసిన కట్టుబాట్లను యుఎన్ హ్యాబిటాట్ పర్యవేక్షిస్తుంది. నంబర్ 2. రైట్ టు ది సిటీ నగరంలో ప్రతి నివాసికి బహిరంగ స్థలాలను మరియు నగరంలో ప్రజల భాగస్వామ్యాన్ని తిరిగి పొందే హక్కును అందిస్తుంది. నంబర్ 3. రైట్ టు ది సిటీ అంటే నగరంలోని అనధికార కాలనీలకు ఎలాంటి ప్రజాసేవను లేదా సౌకర్యాన్ని రాష్ట్రం నిరాకరించదు.
పైన ఇచ్చిన స్టేట్మెంట్లో ఏది సరైనది? సమాధానం ఆప్షన్ ఏ 1 మరియు 2 మాత్రమే. క్వశ్చన్ నంబర్ 13. ఈ క్రింది ప్రకటనలను పరిగణించండి. నంబర్ 1. భారతదేశంలో అభ్యర్థులు 3 నియోజకవర్గాల నుండి ఒక లోకసభ ఎన్నికల్లో పోటీ చేయడాన్ని నిషేధించే చట్టం లేదు. నంబర్ 2. 1991 లోకసభ ఎన్నికల్లో శ్రీదేవి లై 3 లోకసభ నియోజకవర్గాల నుంచి పోటీ చేశారు. నంబర్ 3. ప్రస్తుత నిబంధనల ప్రకారం ఒక అభ్యర్థి అనేక నియోజకవర్గాల నుంచి ఒక లోకసభ ఎన్నికల్లో పోటీ చేస్తే అతను ఆమె అన్ని స్థానాల్లో గెలుపొందిన సందర్భంలో అతను ఆమె ఖాళీ చేసిన నియోజకవర్గాలకు ఉప ఎన్నికల ఖర్చును అతను ఆమె భరించాలి. సమాధానం ఆప్షన్ సి 2 మాత్రమే. క్వశ్చన్ నంబర్ 14. భారతదేశానికి సంబంధించి ఈ క్రింది ప్రకటనలను పరిగణించండి. నంబర్ 1. జ్యుడిషియల్ కస్టడీ అంటే ఒక నిందితుడు సంబంధిత మెజిస్ట్రేట్ కస్టడీలో ఉన్నాడు మరియు అలాంటి నిందితుడు జైలులో కాకుండా పోలీస్ స్టేషన్లో బంధించబడ్డాడు. నంబర్ 2. జ్యుడిషియల్ కస్టడీ సమయంలో కేసుకు బాధ్యత వహించే పోలీస్ అధికారి కోర్టు అనుమతి లేకుండా అనుమానితుడిని విచారించడానికి అనుమతించబడరు. పైన ఇచ్చిన స్టేట్మెంట్లలో ఏది సరైనది? సమాధానం ఆప్షన్ సి 2 మాత్రమే. క్వశ్చన్ నంబర్ 15. భారతదేశానికి సంబంధించి ఈ క్రింది ప్రకటనలను పరిగణించండి. నంబర్ 1. ఒక ఖైదీ తగినంత కేసులు నమోదు చేసినప్పుడు అటువంటి ఖైదీ పేరోల్ నిరాకరించబడదు, ఎందుకంటే అది అతని ఆమె హక్కుకు సంబంధించిన అంశం అవుతుంది. నంబర్ 2. రాష్ట్ర ప్రభుత్వాలు పేరోల్ నిబంధనలపై వారి స్వంత ఖైదీలను విడుదల చేస్తాయి. పైన ఇచ్చిన స్టేట్మెంట్లలో ఏది సరైనది? సమాధానం ఆప్షన్ సి 2 మాత్రమే. క్వశ్చన్ నంబర్ 16. భారతీయ న్యాయ వ్యవస్థకు సంబంధించి ఈ క్రింది ప్రకటనలను పరిగణించండి. నంబర్ 1. భారత రాష్ట్రపతి ముందస్తు అనుమతితో భారత ప్రధాన న్యాయమూర్తి ద్వారా సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా కూర్చోవడానికి మరియు పనిచేయడానికి భారత సుప్రీంకోర్టులో రిటైర్డ్ ఏ న్యాయమూర్తి అయినా తిరిగి పిలవవచ్చు. నంబర్ 2. సుప్రీంకోర్టు మాదిరిగానే భారతదేశంలోని ఒక హైకోర్టు తన సొంత తీర్పును సమీక్షించే అధికారం కలిగి ఉంటుంది. పైన ఇచ్చిన స్టేట్మెంట్లలో ఏది సరైనది? సమాధానం ఆప్షన్ బి 1 మరియు 2. క్వశ్చన్ నంబర్ 17. భారతదేశానికి సంబంధించి ఈ క్రింది ప్రకటనలను పరిగణించండి. నంబర్ 1. ఒకే పౌరసత్వం మరియు ఒకే నివాసం ఉంది. నంబర్ 2. పుట్టుకతో పౌరుడు మాత్రమే దేశాధినేత కాగలడు. నంబర్ 3. ఒకసారి పౌరసత్వం మంజూరు చేసిన విదేశీయుడు ఎట్టి పరిస్థితుల్లోనూ దానిని వదులుకోలేడు. పైన ఇచ్చిన స్టేట్మెంట్లలో ఏది సరైనది? సమాధానం ఆప్షన్ ఏ 1 మాత్రమే. క్వశ్చన్ నంబర్ 18. కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి ఈ క్రింది ప్రకటనలను పరిగణించండి. నంబర్ 1. ఎన్ గోపాలస్వామి అయ్యంగార్ కమిటీ ఒక మంత్రి మరియు కార్యదర్శిని పరిపాలనా సంస్కరణ అంశాన్ని కొనసాగించడానికి మరియు దానిని ప్రోత్సహించడానికి మాత్రమే నియమించాలని సూచించింది. నంబర్ 2. 1970లో అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ కమిషన్ 1966 సిఫార్సుపై సిబ్బంది శాఖ ఏర్పాటు చేయబడింది మరియు
ఇది ప్రధానమంత్రి బాధ్యత కింద ఉంచబడింది. పైన ఇచ్చిన స్టేట్మెంట్లో ఏది సరైనది? సమాధానం ఆప్షన్ బి 1 మరియు 2. క్వశ్చన్ నంబర్ 19. ఈ క్రింది ప్రకటనలను పరిగణించండి. నంబర్ 1. భారత రాజ్యాంగం ఫెడరలిజం, లౌకికవాదం, ప్రాథమిక హక్కులు మరియు ప్రజాస్వామ్యం పరంగా దాన్ని ప్రాథమిక నిర్మాణాన్ని నిర్వచించింది. నంబర్ 2. భారత రాజ్యాంగం పౌరుల స్వేచ్ఛను పరిరక్షించడానికి మరియు రాజ్యాంగం ఆధారంగా ఉన్న ఆదర్శాలను పరిరక్షించడానికి న్యాయ సమీక్షని అందిస్తుంది. ఇచ్చిన స్టేట్మెంట్లలో ఏది సరైనది? సమాధానం ఆప్షన్ సి 2 మాత్రమే. క్వశ్చన్ నంబర్ 20. భారత రాజ్యాంగంలోని పార్ట్ 4లో ఉన్న నిబంధనల ప్రస్తావనతో క్రింది వాటిలో ఏవి సరైనవి? నంబర్ 1. అవి న్యాయస్థానాల ద్వారా అమలు చేయబడతాయి. నంబర్ 2. అవి ఏ కోర్టు ద్వారా అమలు చేయబడవు. నంబర్ 3. ఈ భాగంలో నిర్దేశించిన సూత్రాలు రాష్ట్రంచే చట్టాల తయారీని ప్రభావితం చేస్తాయి. పైన ఇచ్చిన స్టేట్మెంట్లలో ఏది సరైనది? సమాధానం ఆప్షన్ డి 2 మరియు 3 మాత్రమే. క్వశ్చన్ నంబర్ 21. క్రింది ప్రకటనలను పరిగణించండి. నంబర్ 1. భారత రాజ్యాంగం ప్రకారం ఓటు హక్కు ఉన్న వ్యక్తి ఆ రాష్ట్ర శాసనసభలో సభ్యుడు కాకపోయినా 6 నెలల పాటు ఆ రాష్ట్రంలో మంత్రిగా చేయవచ్చు. నంబర్ 2. ఈ ప్రజా ప్రాతినిధ్య చట్టం 1951 ప్రకారం నేరారోపణకు పాల్పడి 5 ఏళ్ల పాటు జైలు శిక్ష పడిన వ్యక్తి జైలు నుంచి విడుదలైన తర్వాత కూడా ఎన్నికల్లో పోటీ చేయడానికి శాశ్వతంగా అనర్హుడవుతాడు. పైన ఇచ్చిన స్టేట్మెంట్లలో ఏది సరైనది? సమాధానం ఆప్షన్ బి 1, 2 కావు. క్వశ్చన్ నంబర్ 22. క్రింది ప్రకటనలను పరిగణించండి. 1. భారత రాష్ట్రపతి తాను ఆమె సరైనది అనుకున్న ప్రదేశంలో పార్లమెంటు సమావేశానికి పిలవవచ్చు. భారత రాజ్యాంగం ఏడాదిలో పార్లమెంటు 3 సమావేశాలను ఏర్పాటు చేసింది. అయితే 3 సమావేశాలు నిర్వహించడం తప్పనిసరి కాదు. నంబర్ 3. ఏడాదిలో పార్లమెంటు సమావేశాలు నిర్వహించాల్సిన కనీస రోజులు లేవు. పైన ఇచ్చిన స్టేట్మెంట్లలో ఏవి సరైనవి? సమాధానం ఆప్షన్ బి 1 మరియు 3 మాత్రమే. క్వశ్చన్ నంబర్ 23. కింది ప్రకటనలను పరిగణించండి. నంబర్ 1. భారత రాజ్యాంగానికి 44వ సవరణ ప్రధానమంత్రి ఎన్నికను న్యాయ సమీక్షకు మించి ఉంచే ఒక ఆర్టికల్ను ప్రవేశపెట్టింది. నంబర్ 2. భారత రాజ్యాంగంలోని 99వ సవరణ న్యాయ వ్యవస్థ స్వాతంత్రానికి విఘాతం కలిగిస్తోందని భారత అత్యున్నత న్యాయస్థానం కొట్టివేసింది. పైన ఇచ్చిన స్టేట్మెంట్లలో ఏది సరైనది? సమాధానం ఆప్షన్ సి 2 మాత్రమే. క్వశ్చన్ నంబర్ 24. క్రింది ప్రకటనలను పరిగణించండి. నంబర్ 1. పార్లమెంట్ అనర్హత నిరోధక చట్టం 1959 ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ ఆధారంగా అనర్హత వేటు అనేక పోస్టులను మినహాయించింది. నంబర్ 2. పైన పేర్కొన్న చట్టం 5 సార్లు సవరించబడింది. నంబర్ 3. ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ అనే పదం భారత రాజ్యాంగంలో బాగా నిర్వచించబడింది.
పైన ఇచ్చిన స్టేట్మెంట్లలో ఏది సరైనవి? సమాధానం ఆప్షన్ బి 1 మరియు 2 మాత్రమే. క్వశ్చన్ నెంబర్ 25. భారత రాజ్యాంగానికి సంబంధించి ఈ క్రింది ప్రకటనలను పరిగణించండి. నంబర్ 1. ఏదైనా కేంద్ర చట్టం రాజ్యాంగబద్ధంగా చెల్లదని ప్రకటించే అధికారం పరిధి ఏ హైకోర్టుకు ఉండదు. నంబర్ 2. భారత రాజ్యాంగానికి సవరణను భారత సుప్రీంకోర్టు ప్రశ్నించదు. అయినా ఇచ్చిన స్టేట్మెంట్లలో ఏది సరైనది? సమాధానం ఆప్షన్ డి 1 లేదా 2 కాదు. క్వశ్చన్ నెంబర్ 26. భారతదేశంలోని ఒక రాష్ట్ర శాసనసభకు సంబంధించి ఈ క్రింది ప్రకటనలను పరిగణించండి. నంబర్ 1. సంవత్సరం మొదటి సెషన్ ప్రారంభంలో గవర్నర్ సభ సభ్యులను ఉద్దేశించి ఒక సంప్రదాయ ప్రసంగం చేస్తారు. నంబర్ 2. రాష్ట్ర శాసనసభకు నిర్దిష్ట అంశంపై నియమం లేనప్పుడు అది ఆ విషయంపై లోకసభ నియమాన్ని అనుసరిస్తుంది. పైన ఇచ్చిన స్టేట్మెంట్లలో ఏది సరైనవి? సమాధానం ఆప్షన్ ఏ 1 మాత్రమే. క్వశ్చన్ నెంబర్ 27. ఈ క్రింది ప్రకటనలను పరిగణించండి. నంబర్ 1. రాష్ట్ర గవర్నర్పై అతని పదవీ కాలంలో ఏ కోర్టులోనూ క్రిమినల్ ప్రొసీడింగ్లు ప్రారంభించబడవు. నంబర్ 2. రాష్ట్ర గవర్నర్ యొక్క పారితోషకాలు మరియు భత్యాలు అతని పదవీ కాలంలో తగ్గించబడవు. పైన ఇచ్చిన స్టేట్మెంట్లో ఏది సరైనది? సమాధానం ఆప్షన్ బి 1 మరియు 2. క్వశ్చన్ నంబర్ 28. ఈ క్రింది ప్రకటనలను పరిగణించండి. నంబర్ 1. భారత పార్లమెంట్ భారత రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్లో ఒక నిర్దిష్ట చట్టాన్ని ఉంచవచ్చు. నంబర్ 2. 9వ షెడ్యూల్లో ఉంచబడిన చట్టం యొక్క చెల్లుబాటును ఏ న్యాయస్థానం పరిశీలించదు మరియు దానిపై ఎటువంటి తీర్పు ఇవ్వబడదు. పైన ఇచ్చిన స్టేట్మెంట్లలో ఏది సరైనది? సమాధానం ఆప్షన్ ఏ 1 మాత్రమే. క్వశ్చన్ నంబర్ 29. భారత పార్లమెంట్ మంత్రుల మండలి విధులపై నియంత్రణను నిర్వహిస్తుంది. నంబర్ 1. వాయిదా తీర్మానం. 2. ప్రశ్నోత్తరాల సమయం. నంబర్ 3. అనుబంధ ప్రశ్నలు. పైన ఇచ్చిన స్టేట్మెంట్లలో ఏవి సరైనవి? సమాధానం ఆప్షన్ డి 1, 2 మరియు 3. క్వశ్చన్ నెంబర్ 30. క్రింది ప్రకటనలను పరిగణించండి. నంబర్ 1. లోకసభ లేదా రాష్ట్ర అసెంబ్లీకి జరిగే ఎన్నికలలో గెలుపొందిన అభ్యర్థి ఎన్నికైనట్లు ప్రకటించబడాలంటే పోలైన ఓట్లలో కనీసం 50% ఓట్లను పొందాలి. నంబర్ 2. భారత రాజ్యాంగం
నిర్దేశించిన నిబంధనల ప్రకారం లోకసభలో స్పీకర్ పదవి మెజారిటీ పార్టీకి, డిప్యూటీ స్పీకర్ పదవి ప్రతిపక్షానికి దక్కుతుంది. పైన ఇచ్చిన స్టేట్మెంట్లలో ఏది సరైనది? సమాధానం ఆప్షన్ డి, 1 లేదా 2 కాదు.